ఈ వీక్ ఫుల్‌గా 6 రకాల దోస రెసిపీ ఎలా చేసేదని చూద్దామండి. ఈ దోస వచ్చేసి మేము చెన్నైలో ఇన్‌స్టంట్ బన్ దోస అనేసి అంటామండి. ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా. ముందుగా 1 కప్పు రవ్వని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ చేసుకొని మిక్సింగ్ బౌల్‌కి మార్చుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, పావు కప్పు పెరుగు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని సైడ్‌లో పెట్టేయండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫుల్‌గా చల్లారాలండి ఉల్లిపాయలు. ఈ పిండిలో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని దోస పిండిలో బాగా కలుపుకోండి. మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు చల్లారినాక పిండిలో వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టేయండి. దోసలు వేసుకునేటప్పుడు కొద్దిగా వంట సోడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఈ దోసలు వేసేదానికి ఇలా చిన్న కడాయి ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి, చాలా బాగొస్తాయి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కింది దోస పిండిని యాడ్ చేసి క్లోజ్ చేసేయండి. మీడియం ఫ్లేమ్ లో కుక్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక సైడ్ కుక్ అయినాక మరొక సైడ్ టర్న్ చేసుకోండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా భలే ఉంటాయండి.